వీడియోలో ఏంటి అంటే ఒక ఈవెంట్‌ని ఎలా అప్డేట్ చేసుకోవాలి? ఎలా క్రియేట్ చేసిన ఈవెంట్‌లో ఏవైనా చేంజెస్ వస్తే ఎట్లా చేయాలి? మోడిఫికేషన్స్ ఎట్లా చేయాలో ఈ వీడియోలో చూసుకుందాం. ఫస్ట్ అప్లికేషన్ ఓపెన్ చేశాక ఈవెంట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మనకి ఇట్లా పేజ్ వస్తుందనమాట. నేను ఆల్రెడీ ఒక ఈవెంట్ అనేది క్రియేట్ చేసి పెట్టుకున్నా. వెయిట్. ఇదిగోండి. నేను ఆల్రెడీ క్రిస్మస్ అని చెప్పి ఆల్రెడీ ఒక ఈవెంట్ అనేది క్రియేట్ చేశాను అనమాట. సో ఇది ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నా. ఇది ఇప్పుడు ఓపెన్ చేయాలి. ఓపెన్. మనకి వాటి మీద క్లిక్ చేయగానే అది ఈవెంట్ డీటెయిల్స్ అనే పేజ్కి తీసుకెళ్తుంది మనల్ని. ఇక్కడ మీకు ఈ సింబల్ కనిపిస్తుంది కదా, ఇదే ఎడిట్ సింబల్ అనమాట. దీని మీద క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేయగానే మనకి ఎడిట్ ఈవెంట్ అని చెప్పి ఒక పేజ్ వస్తుందన్నమాట. ఈ పేజ్లో మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన ఈవెంట్స్లో ఏవైనా మోడిఫికేషన్స్ చేయాలనుకుంటే చేయొచ్చు. నేను చేస్తున్నా చూడండి. ఇంతకుముందు క్యాపిటల్ స్మాల్ సి ఇచ్చి ఇప్పుడు క్యాపిటల్ సి ఇస్తున్నా. ఇంతకుముందు స్టార్ట్ డేట్ 24 పెట్టా, ఇప్పుడు 25 పెడుతున్నా. అండ్ ఎండ్ డేట్ వచ్చేమో 26 పెడుతున్నా. వన్స్ మోడిఫికేషన్స్ చేశాక ఈ పేజ్లో అప్డేట్ మీద క్లిక్ చేయాలి. ఈ అప్డేట్ బటన్ మీద క్లిక్ చేయాలి. సో ఈవెంట్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ. వన్స్ ఇప్పుడు ఈవెంట్ అప్డేట్ చేసాం కదండి, ఆ ఈవెంట్ అప్డేట్ అయిందో లేదో వన్స్ చెక్ చేద్దాము. నవంబర్ 24 చూడండి. ఇందాక మనం స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ 24 to 25 ఉండేది. మనం 24 మీద క్లిక్ చేయగానే మనం క్రియేట్ చేసిన ఈవెంట్ అనేది ఇక్కడ వచ్చింది. ఇప్పుడు మనం మోడిఫికేషన్ చేసాం కాబట్టి మనం ఇంతకుముందు వచ్చిన ఈవెంట్ అనేది మనకి ఇప్పుడు రావట్లేదు. నేను ఇప్పుడు 26 మీద క్లిక్ చేస్తా చూడండి. యా, సో వచ్చింది కదా, ఒకసారి చెక్ చేసుకుందాము ఈ ఈవెంట్ అనేది అప్డేట్ అయ్యిందా లేదా అని చెప్పి. ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేశాక చూడండి, ఇందాక స్మాల్ సి ఇచ్చా, ఇందాక స్మాల్ సి ఉండే నేను క్యాపిటల్ సి ఇచ్చా. చూడండి క్యాపిటల్ సి వచ్చింది. స్టార్ట్ డేట్ 25, 26. సో ఇట్లా ఏంటంటే మన ఈవెంట్ క్రియేట్ చేశాక ఏదైనా మోడిఫికేషన్స్ చేయాలంటే ఇట్లా మనం చేసుకోవచ్చు అనమాట.